అందరికీ నమస్తే అండి. అందరూ ఏం చేస్తున్నారు? అందరికీ వంటలు అయిపోయినాయా? ఆల్మోస్ట్ అయిపోయే ఉంటాయి. టైం అయితే 12 వస్తుంది. నాకైతే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే తిన్నాను టిఫిను. వంట అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పిల్లలకైతే పొద్దున మెంతాకు పప్పు కారాలు పెట్టేసి అన్నం చేసి పంపించినాను పిల్లలకి. అయినా సంజయ్ చేపలు తిన్నాడు ఫ్రెండ్స్. చేపలు చేసి పెట్టినా వాడు తిన్నాడు. ఫ్రై చేస్తే ఒక బుద్ధి తినేది పెద్ద ఎక్కువ. సంజు అయితే అసలు తిన్నాడు. ఇంకెందుకు లేవని వాడి కోసం పప్పు చేసేసినాను. రైస్ అయితే పెట్టిన ఫ్రెండ్స్. చేపలు అయితే నిన్న తీసుకున్నాను కదా, చేపలు కర్రీ చేస్తామని. చేపలకు కావాల్సిన పదార్థాలు ఇంతకుముందు కూడా చేపల పులుసు పెట్టింటే మీకు అన్నీ మొత్తం పెట్టాను. కానీ అప్పుడు చేసింది నా కూర. నేను ఎలా చేస్తానో అలా మీకు చూపించినాను. ఇప్పుడు చేపల కూర చేస్తే ఇప్పుడు మా నాన్నమ్మ చేసి ఎలా చేస్తా ఉన్నింది, మా అమ్మ ఎలా చేస్తా ఉన్నింది, ఆ విధంగా ఇప్పుడైతే చేస్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మ మా నాన్నమ్మ కూరలు ఎలా చేస్తున్నారు నేను ప్రతిరోజు ఇంట్లో ఉండి చూసేదాన్ని ఫ్రెండ్స్. ఈరోజు అయితే అమ్మ చేసిన కూర చేస్తున్నాను. నాన్నమ్మ కూడా ఇలాగే చేసేది. ఎండుమిర్చి ఇలా తుంచుకొని గింజలతో సహా బాగా వేయించుకునేది మా అమ్మ అయితే. అప్పట్లో ధనియాల పొడి, మిరప్పొడి అవన్నీ అస్సలు రసం పొడి ఏం లే ఫ్రెండ్స్. అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఓన్లీ చికెన్ వేయించుకోవాలన్నా, చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా కొన్ని ధనియాలు, కొన్ని ఎండుమిరకాయలు, ఒట్టు కొబ్బరి, తెల్లగడ్డ వేసేది. బాగా రోట్లో నూరుకునేది, చికెన్ వేయించుకునేది, మటన్ వేయించుకునేది. మా ఇంట్లో అయితే చికెన్ అస్సలే తెచ్చేది లేదు ఫ్రెండ్స్. నిజం అనుకో. మా నాన్న అయితే చికెన్ తినడు. చికెన్ ఇంట్లోకి తెస్తే అసలు నీళ్ళు కూడా తాగడు ఇంట్లో. అందుకని ఆల్మోస్ట్ చికెన్ అనేదే మాకు తెలియదు. పెళ్ళి మా అత్తగారింటికి వచ్చే వరకు మాకు చికెనే తెలియదు. మా నాన్న తినడు కాబట్టి మాకు ఇంట్లోకి తాడు. చేపలు తెస్తా ఉన్నాడు, మటన్ తెస్తా ఉన్నాడు, మళ్ళీ తలకాయలు, కాళ్ళు అవన్నీ కూడా తింటా ఉన్నాం. కానీ చికెన్ అయితే ఈడికి వచ్చినాకే ఫస్ట్ చికెన్ మొదలు పెట్టడం. అత్తగారింటికి వచ్చినాకే. మాకైతే మా నాన్న తెచ్చేదిలే. కానీ అమ్మ అయితే చేపలు ఎలా చేసేది. మాకైతే చెరువు ఇంకా పెద్దది మా ఊర్లో, రాజంపేట దగ్గర పోలి మా అమ్మోలూరు. అక్కడైతే ఇంకా చేపలు దండిగా ఫ్రెండ్స్. చేపలు తెచ్చి మాకైతే రోజు ఎనదోలు తెచ్చిచ్చేది చేపలు అయితే అమ్మ ఇలా చేసేది చూడండి. ఎండు కొబ్బరి, కొన్ని పల్లీలు ఎక్కువ వేసేది అమ్మ. పల్లీలు అన్నీ వేస్తాను నేను. ఇప్పుడు అన్నీ వేసిన. కొన్ని శనగకాపులు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, జీలకర్ర, మెంతులు బాగా వేయించిన, ధనియాలు కూడా ఫ్రై చేసిన, వేయించిన, ఎండుమిర్చి ఇలా తుంచి, ఎండుమిర్చిలో ఉన్న మిరపిత్తనాలు, మిరపకాయ బాగా అవి కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వేయించిన. చూస్తూ ఉంటే గింజలే, అన్ని గింజలే ఎంత స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. వేయించుతూ ఉంటేనే అన్నీ వేయించి ప్లేట్లో వేసిన తర్వాత ఆ గింజలే స్మెల్ అంత బాగా వస్తుంది. అందుకే ఏమో పెద్దోళ్ళు తెచ్చే కూర అంత బాగుండేది అనిపిస్తుంది. వాళ్ళు చేసే ఫుడ్డే అప్పుడు మనకు ఎంతో హెల్దీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుడ్ అంతా ధనియాల పొడి, మిరప్పొడి ఇవన్నీ ఎన్నెన్నో రోజులు అంగట్లో దొరుకుతాయి కదా, వాళ్ళు చెడిపోకుండా కెమికల్స్ అనేది కలుపుతారు. మనం అదే తెచ్చుకొని వాడుతున్నాం. నేను కూడా అదే వాడుతున్నా. ఖచ్చితంగా అయితే అదే వాడుతున్నా. కానీ మీకు చెప్తున్నా. కానీ అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇలా ఆరోగ్య సమస్యలు వచ్చినాయంటే, ఇలా రసం పెట్టుకోవాలన్నా మా అమ్మ అయితే కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, కొన్ని మిరియాలు, తెల్లగడ్డ, ఎండుమిరకాయ వేసి బాగా రోట్లో అప్పుడప్పుడు దంచుకునేది. బాగా అంత ముద్ద చింతపండు నానేసుకుని టమాటా బాగా దుద్దుకునేది, రసం పెట్టేది. కానీ అప్పుడు అమ్మ చేసే కూరలు ఎంతో బాగుంటాయి ఫ్రెండ్స్. కానీ నేను ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేదు. మా అమ్మ మా నాన్నమ్మ ఎలా చేస్తున్నారో నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ అయ్యే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా అంటే అంతే. అప్పట్లో బిర్యానీ అవన్నీ లేవు కదా, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు అవన్నీ నేర్చుకున్నాం. కానీ అప్పట్లో అయితే ఏం లేదు. కూరలు అన్నాలు అయితే నేను 12 ఏళ్ళు వయసప్పటి నుంచి కూడా అమ్మ బయటకి పొలానికి వెళ్తే కూడా నేను చేస్తాను. నాకు ఆల్మోస్ట్ వస్తుంది బాగా. వంట చేయడం అంటే నాకు ఇష్టం. నీట్గా కూడా చేస్తాను. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మా నాన్న అయితే నేను చేసిన సంగటి చింతకాయ పచ్చడి, చిక్కుడుకాయ తాలింపు తెచ్చి అస్సలు మా నాన్న ఇప్పటికీ నాకు అది చెవులు అదే మాట గుర్తుంటుంది. భలే ఉండదు. నేను నువ్వు చేసినా అని తినేది. నాకైతే అంత సంతోషం ఏదో. ఇప్పుడు ఆ రోజులు లేవు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చింతపండు తగినంత నానేసుకున్నాను. చేపలు ఉప్పు పసుపు వేసి ఆడబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసి తర్వాత పెట్టేస్తాను. అన్నీ వేసేసినాను చూడండి. అప్పట్లో వాళ్ళకైతే మిక్సీలు కూడా లేవు. వాళ్ళు రోట్లోనే నూరుకునేవాళ్ళు. మనకైతే మిక్సీ ఉంది కదా, రోట్లో నూరలేములే అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మసాలా అయితే బాగా పేస్ట్ ఆడుకున్నాను. పొయ్యి మీద బాండం పెట్టినాను. ఇప్పుడైతే బాండంలో తగినంత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఆయిల్ అయితే వేడెక్కింది. పోపు అయితే పెట్టేస్తున్నాను. కరింపాకు, తిరగబాటు గింజలు. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే పెట్టేసినాను.
తెరవాత పెట్టేసి మనం ఆడుకున్న మసాలా అంతా అందులో వేసేసినాను. ఈరోజు అమ్మ చేపల కూర చేస్తున్నా కాబట్టి అమ్మ చేసేట్టు నేను వేసే బిళ్ళ కూడా వేయను. టేస్ట్ ఎలా వస్తుందో చూస్తా. కానీ ఇలాగే బాగుంటే ఇలాగే ట్రై చేర్చబోతుంది. పొళ్ళు అన్నీ మానేసి హెల్త్కి కూడా మంచిది కదా ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే అనుకుంటాం కానీ పొళ్ళు చేసే వాళ్ళము అలవాటు అయితే మానకు తప్పడం లేదు. ఇప్పుడు కావాల్సిన అన్ని మసాలాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు కలపలా ఉడికిన తర్వాత చేపలు అన్నీ వేసుకుంటే చేపల కూర రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు చేపలు అన్నీ వేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్ని చేపలు వేసేసుకుంటే బాగా పులుసు కొంచెం ఉడికినాక వేస్తే చేప బాగుంటుంది. ఉప్పు పసుపు అయితే వేయలే ఫ్రెండ్స్. నేను ఉప్పు పసుపు చేపల్లో వేసిన కాబట్టి అందులో వేసే కసం అవుతుందని వేయలేదు. ఇప్పుడైతే చేపలు అన్నీ వేసిన తర్వాత ఉప్పు కరెక్ట్గా చూసి వేసేస్తా. కలబెట్టి చాకలు తలకాయలు అన్నీ పులుసు పెట్టేస్తున్నాను. ఇంకా అన్ని నడుములు వచ్చేసి ఇలా ఫ్రై చేసేదానికి, మీకు ఫ్రై ఎలా చేస్తాను నేను ఆల్రెడీ చూపించినాను కదా. ఫ్రై చేసేదానికి మసాలా అంతా కలిపి పెట్టాను. ఇదైతే ఈ రోజు లేదు ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బాగా ఊరుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 కాల్సి వేయించుకొని తినేస్తారు. ఇదైతే ఈరోజు ఇప్పుడు చేయలేదు. ఇప్పుడైతే చేపల పులుసే చేస్తున్నాను. ఆల్రెడీ పొద్దున పప్పు చేసినాము. ఇంత పప్పు ఈ పూటకి ఈ పులుసు ఆ పప్పు చాలు. ఇదైతే బాగా మసాలా కలిపి పెట్టినాను. ఇంక రేపు ఫ్రైడే కదా తినము, మళ్ళీ శనివారం తినం, శుక్రవారం తినం, ఇంకా ఆదివారం అయితే ఫ్రై చేసుకుంటారని మసాలా అంతలోకి బాగా అన్నీ కలిపి తెస్తాను. నేను ఈ విధంగా బాగా ఊరుతాయి. ఎప్పుడైనా వేయించుకోవాలంటే కొంచెం ఆయిల్ వేసేసి టక్కని చేప బొద్దు ఎత్తి ఆయిల్లో పెట్టి వేయించేసుకోవడమే. ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టినాను. ఓకేనా. చేపల కూర అయితే ఇప్పుడు చేపలు వేసేసినాను. ఆల్రెడీ చేపల కర్రీ మన ఛానల్లో ఉన్నది. చేపల ఫ్రై ఎలా చేస్తారో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. కానీ ఈరోజు చేపల పులుసు అయితే ఇది అమ్మ చేసినట్టు చేసినాను. అన్ని గింజలే, ఓన్లీ ఏమే కానీ పొడి వేయలేదు, టమాటో కూడా యాడ్ చేయలేదు. చూపించినా కదా నేను మీకు ఏం చూపించినానో అదే వేసినాను. నేను రోజు వేస్తే ఒక బిళ్ళ కూడా అది కూడా యాడ్ చేయలేదు. కానీ కూర ఎలా వస్తుందో ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి ఉడికిన తర్వాత. అమ్మ చేసినప్పుడు అయితే చాలా టేస్ట్ ఉండేది. నా చేతి ఎలా వస్తుందో చూద్దాం. చూడండి చక్కగా చేపల కూర అయిపోయింది. బా స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఏమైనా పెద్దోళ్ళు చేసే వంట పెద్దోళ్ళు చేసినట్టే ఏమే కానీ క్రమం తప్పుపోకుండా అమ్మ ఎలా చేసిందో అలాగే చేసినాను. ఈరోజు అయితే అమ్మ బాగా గుర్తొస్తాను. చూడండి చాలా టేస్ట్ ఉండదు. ఇలాగే చేసుకుంటే పోలా. ఎందుకు ఆ పుళ్ళు ఈ పుళ్ళు అలవాటు చేసుకోవడమా. నేనేమి వీడియో కోసం వీస్ కోసం అయితే చెప్పలా ఫ్రెండ్స్. నిజంగానే నిజం అంటే నిజంగానే చాలా టేస్ట్ ఉండదు. భయం అసలు స్మెల్ చాలా, అది ఒక వెరైటీగా ఉన్నది. గమ 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 గమ. చూస్తున్నారు కదా చేపల కర్రీ. ఈ చేపల కర్రీ అమ్మ చేసిన కర్రీ. అమ్మ ఎలా చేసిందో అలా అయితే నేను చేసినాను. అన్నీ కలవటేస్తే నుజ్జు నుజ్జుగా అయిపోతాయి ఫ్రెండ్స్. సంగటి అయితే చేయాలి, అన్నమే చేసేసాను. ఓకేనా. చేపల కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇది 2వ సారి పెట్టడం. అమ్మ ఎలా చేసిందో అలా చేసినాను. మీరు కూడా అలా చేయండి ఫ్రెండ్స్. ఏ పొళ్ళు వేయకుండా అన్నీ ఓన్లీ గింజలు వేసి చేపల కూర చేయండి. బట్ ఆ స్మెల్లే వేరేగా ఉండదు. టేస్ట్ అయితే సూపర్గా ఉండదు ఫ్రెండ్స్. నేనే నిజం చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. బాయ్. మరి నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లు అందరూ లైక్ చేయండి. ఎలా వచ్చిందో కూర కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా. బాయ్. అన్నం అయితే అందరు పెట్టాలి.